మరి ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. తిరుపతి ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? తిరుపతిలో వచ్చేసి ప్రకాశం రోడ్. మీ ఎమ్మెల్యే అభ్యర్థి? భూనా కన్నకర్ రెడ్డి. ఓకే, మీ నియోజకవర్గంలో ఎక్కువ ఏ పార్టీ బలంగా ఉందంటే? వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీలో ఎటువంటి అభివృద్ధి అనేది జరిగిందంటారు? బాగా జరిగిందండి. అమ్మఒడి కానీ అంతా బాగా జరిగింది. నేను కూడా తిరుగుతున్నాను, మొత్తం నేనే సర్వేలు చేసేది. ఇన్ఛార్జ్ నేను, వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నేను. ఓకే, అది పని మీద వదిలి వచ్చాను నేను. ఓకే. సో రీసెంట్గానే మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి మన జగన్ గారు ఇక్కడ వచ్చి వాళ్ళ అమ్మని కలవడం జరిగింది. అది పొలిటికల్ డిస్కషన్ వల్ల వచ్చారు అని అంటున్నారు. మరి అది నిజమే అనుకోవచ్చా? ఏమైంది, వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి. అది రీసెంట్గా నాకు తెలియదు. ఓకే, అదే కాకుండా ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నారు అని అంటున్నారు. లీడ్ చేస్తే తనకి ఏమైనా ఛాన్స్ ఇస్తారనుకోవచ్చా ప్రజలు? రాదండి. ఒకవేళ జగన్ గారు ఓటమికి అది కారణం అనుకోవచ్చు? ఖచ్చితంగా రాదండి. జగన్ అనే సీఎం అవుతాడు. సర్వే కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్ అనే గెలుస్తాడు. కాంగ్రెస్ ఏమంటారు, మన టీడీపీతో అలయన్స్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ ప్లస్ మన జనసేన అండ్ టీడీపీ మూడు కూడా అలయన్స్లో వస్తే మరి జగన్ పరిస్థితి ఏమవ్వచ్చు అనుకో? మూడు వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ రాదండి. నేను నేనే చేస్తున్నాను కదా సర్వేలు, తిరుగుతున్నాను వీధిలో మొత్తం. పింఛన్ కింద అన్నీ వస్తున్నాయని చెప్పినారు. ఒక్కడు కూడా రిమార్క్స్ మాత్రం చెప్పట్లేదు. సంతోషంగా జగన్ అందుబాటులో బాగున్నాయని చెప్పినారండి. ఓకే, టీడీపీని చూసుకున్నట్టయినా లేకపోతే మన వైఎస్ఆర్సీపీని చూసుకున్నట్టయినా బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తానని హామీలు ఇస్తున్నారు. మరి ఎంతవరకు ప్రజలు వారిని ఏ పార్టీని నమ్మొచ్చు అనుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ. ఓకే, అదే కాకుండా ఇప్పుడు జనవరి 26 నుంచి ఫ్రీ బస్సులో ఉచిత బస్సుల సౌకర్యం మహిళలు కల్పిస్తాము అని హామీలు ఇస్తున్నారు. మరి ఇప్పటికే అప్పులలో ఉన్న రాష్ట్రము అలా కల్పిస్తే మరి రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఒప్పులు ఏం లేదండి. అన్నకి తెలుసు, అన్న కూడా చేస్తున్నాడు. ఉమెన్స్ సేఫ్టీ కూడా పెడుతున్నాడు, ఇప్పుడు మొత్తం చేస్తున్నాడు. సో ఇదే కాకుండా మనకి అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది కదా. సో ఆ హామీలన్నింటినీ కూడా మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో చేస్తాము అని అంటున్నారు. సో అది జరుగుతుందా? ఏమండి, అన్నకి తెలుసు, పెడతాడు. పెళ్ళినప్పుడు చూపిస్తారండి. ప్రజలు నేనేం చేస్తారు మొత్తము ఏం ప్రజలే ఓటులు వేస్తారు. థ్యాంక్ యూ. ఓకే అండి.